వేదం ఏం చెప్పింది? మాతృదేవో భవ పితృదేవో భవ. అదే విషయాన్ని మనకి శృతి స్మృతులు అంటే స్మృతి పురాణ ఇతిహాసాలు కూడా చెబుతూ ఉన్నాయి. మనం అనేక ధర్మాలని తెలుసుకుంటున్నాం. మరి ఇప్పుడు ఏది ధర్మము అన్నటువంటి విషయాల్లో ఈరోజు మరి ఈ మాతాపితృ ప్రశంస గృహస్థాశ్రమ విషయం తెలుసుకుంటాం. కొన్ని పితా ధర్మ, పితా స్వర్గ, పితా హి పరమం తపః, పితరి ప్రీతిమాపన్నే సర్వాః ప్రియంతి దేవతాః, తుష్యంతే ముచ్యంతే బంధనాత్, పుష్పం ఫలం వృక్షాత్ ప్రముచ్యతే, క్రియన్నపి సుతం స్నేహైః పితా పుత్రం నముహ్యతి. చెప్తున్నారు పితా ధర్మ, ధర్మాలు మనం ఆచరిస్తున్నాం. ఆ ధర్మస్వరూపం ఎవరంటే తండ్రియే ధర్మస్వరూపం. ధర్మానికి రూపం ఎవరంటే తండ్రియే ధర్మస్వరూపం. పితా స్వర్గ, స్వర్గస్వరూపం ఎవరంటే తండ్రియే స్వర్గస్వరూపం. పితా హి పరమం తపః, పరమం తపః ఏ తపస్సులు చేసి మనం చక్కగా అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నామో మరి అటువంటి తపోరూపం ఎవరు అంటే తండ్రి. తపోరూపమో తండ్రి. పితరి ప్రీతి మాపన్నే, తండ్రి చక్కగా సంతోషించారంటే సర్వాః దేవతాః ప్రియంతి, సమస్త దేవతలు కూడా ప్రీతి నొందుతారు. ఏమర్థమైంది అందరికీ? సంతోషిస్తారు. మరి తండ్రి సంతోషించాలంటే మనం ఏం చేయాలి? దేవతల కోసం కూర్చొని యజ్ఞాలు చేస్తాం, కానీ దేవతల కోసం కూర్చొని ఊరిక స్వర్గలోకం పోవాలని యజ్ఞాలు చేస్తున్నా. స్వర్గస్వరూపం మరి అందరి దేవతలు చక్కగా మనకి ప్రీతి ప్రసన్నంగా మన ఏంది ఉండాలంటే ఎవరైతే తండ్రిని ఎవరైతే చక్కగా తల్లిది కూడా వస్తుంది తర్వాత, కాబట్టి తండ్రిని ఎవరైతే చక్కగా ప్రేమిస్తారో చక్కగా సేవ చేస్తారో వారు ఏంటి ఎవరికైతే భక్తిభావం ఉందో వారు అన్ని ధర్మాలని నడిచినట్టే. వారికి స్వర్గం అన్నటువంటిది ఒకవేళ జన్మ ఉంటే స్వర్గలోక ప్రాప్తి తప్పగా కలుగుతూ ఉన్నది. ఏ తపస్సులైతే మనం చేస్తున్నామో ఆ ముఖ్యమైన తపస్సులో పరమం తపః పిత, ఆ పితృసేవ అన్ని తపస్సుల కంటే చాలా గొప్పది. పితరి ప్రీతి మాపన్నే, ఎప్పుడైతే తండ్రి సంతోషించినాడో సమస్త దేవతల యొక్క అనుగ్రహం అనేదో ఉంటుంది. అందుకని పితృదేవోభావ అని మనకు శాస్త్రం చెప్పింది. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క విషయాన్ని మొట్టమొదటి ఇందులో నాస్తి మాతృ సమాఛాయ, నాస్తి మాతృ సమాగతి, నాస్తి మాతృ సమంత్రాణం, నాస్తి మాతృ సమాప్రియా. మాతృ సమాఛాయ నాస్తి. ఛాయ ఆశ్రయ. ఛాయ అంటే ఏమిటి? ఏదైనా చెట్టు ఉందంటే ఆ ఛాయ దేనికి ఉపయోగపడుతుంది? నీడ. చిన్న చిన్న చినుకులు వచ్చాయనుకోండి, బాబాని ఎక్కడ పోతాడా? ఆ చెట్టు నీడ పోతాడు. పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా ఊడుస్తుంది, దాని తర్వాత సంగతి. మన కట్టుకుని డాబాలే కింద పడిపోతున్నాయి నీళ్ళు, ఇంకా అక్కడ పడడానికి ఏమన్నా. సరే, ఎండ ఎక్కింది, ఆ ఎండ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? కాబట్టి ఆ కష్ట సుఖాల్లో ఏదైతే దుఃఖాలు కలుగుతున్నాయో ఆ సమయాల్లో ఆశ్రయం ఎలాగైతే వృక్షమిస్తూ ఉన్నదో అలాగా తల్లి ఎప్పుడూ ఛాయ, నీడ, ఎప్పుడూ కూడా ఆశ్రయము ఇస్తూనే ఉంటుంది. మాతృ సమాగతి. కాబట్టి మరి తల్లికి సమానమైన గతి.
మనం ఏదో చేస్తూ ఉన్నాం అనేటువంటి గతి కోసమే. గతి అంటే గమ్యము పొందదగినటువంటిది, గతి అంటే మార్గము, గతి అంటే మనము పొందు స్థానం, మనం పొందు స్థానం. ఇంకొంతమంది అంటారు నీకు ఇంకో గతి లేదా అంటారు, నాకే గతి లేదు అంటారు. గతి లేదు దేవుడు మనకి ఏ దిక్కు లేదని, ఏ దిక్కు లేదని, ఎవరాశ్రయము లేదని, ఇంకొక మార్గం మాకు లేదని. ఆ విధంగా కాకుండా ఆశ్రయము తల్లే, మార్గము తల్లే, ఏమి ఆ యొక్క గతి ఉన్నటువంటి దిక్కు కూడా తల్లే. ఆ విధంగా చెప్తున్నారు. మాతృ సమాగతి నాస్తి నాస్తి మాతృ సమంత్రాణం. రక్షణే, తల్లి రక్షించేటట్టుగా ఇంకెవరు లోకంలో రక్షించారు. లోకంలో ఏమిటంటే కొంతమందికి ఉపకారం జరిగితే రక్షిస్తారు, అపకారం జరిగితే భక్షిస్తారు. ఉపకారం జరిగితే వాళ్ళకి రక్షిస్తారు, అపకారం జరిగితే భక్షిస్తారు. ఈ రక్షణ భక్షణ అన్నింటి ఉపకార అపకారాలతో వస్తూ ఉన్నాయి. అది పుత్రుని వల్ల ఏమి ఉపకారం జరగని అపకారం జరగని, ఏది జరిగినా సరే రక్షణ మాత్రం ఉంటుంది. ఏది జరిగినా అపకారం జరిగినా, ఇలా నాకు అపకారం చేశారు నేను వీడిని రక్షించకూడదు అన్న మాట మాత్రం ఎవరికి ఉండదు. ఇంకొకసారి తండ్రికి ఉంటే ఉంటుంది ఆ విషయం, అర్థమైందా? కానీ ఈ విషయంలో మాత్రం తల్లికి మాత్రం ఈ పని చేయని, పని చేయకపోని, అపకారం చేయని, ఉపకారం చేయని, పోషణ మాత్రం చేస్తూనే. అందుచేత నాస్తి మాతృ సమంత్రాణం నాస్తి మాతృ సమాప్రియా. అటువంటి ప్రీతిపాత్రముగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకరు ఉండరు. అయితే కొన్ని పేర్లు ఎలా వచ్చాయంటే శాస్త్రం చెప్తున్నారు. కుక్షి సంధారణాత్తు ధాత్రి, ఆ తల్లికి పేరు ధాత్రి అని పేరు. ఎందుకు వచ్చిందంటే కుక్షిలో ఏమి సమ్యక్ చక్కగా ఆ యొక్క బిడ్డను ధారణ చేసింది కాబట్టి ధాత్రి అని పేరు కూడా తల్లికి ఈక్వల్ టు ధాత్రి, మాతృ ఈక్వల్ టు. జననాత్ జననీ స్మృత, ఆ యొక్క గర్భాసన జన్మించారు కాబట్టి జనని అని పేరు వచ్చింది. అంగానాం వర్ధనాత్ అంబా, అంగములన్నీ చక్కగా గర్భవాసంలో వర్ధింపజేస్తూ తర్వాత కూడా వర్ధించడానికి సేవ చేస్తున్నారు కాబట్టి అంబా అని పేరు. వీర సూత్వేచ వీరసోహం, మరి చక్కగా ఆ యొక్క వీర ఏంటండి, ఆ పరాక్రమైనటువంటి విషయాలు కానీ, లోకంలో ఉద్ధరింపబడినటువంటి విషయాలు కానీ, లోకంలో గట్టిగా ఉన్న విషయాలు కానీ ఇవన్నీ బోధిస్తే అందుకు వీరసూహు అనేటువంటి పేరు కూడా తల్లికి వస్తుందని మహాభారత శాంతి పర్వంలో ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు. మాతా పిత్రోహ సకాశం హి గత్వా త్వం ద్విజో సత్తమాం అతంద్రిత కురుం క్షిప్రం మాతా పిత్రోర్హి పూజనం అతః పరమహద్ధర్మం నాణ్యం పశ్యామి కించన. మాతాపిత్రోహో సకాశం గత్వా త్వం హే ద్విజోత్తమా అని చెప్తున్నారు. ఏ ద్విజులలో ఉత్తముడా అని మహాభారత వనపర్వంలో ఈ విషయాన్ని, ఓ ద్విజులలో ఉత్తముడా అయినటువంటి ధర్మరాజా, అలాగనే వాళ్ళందరూ. అయితే ఏం చెయ్యాలి? తల్లి యొక్క సేవ చక్కగా, తల్లిదండ్రుల సేవని చక్కగా చేసుకో. అతంద్రిత కురు, ఈ విషయంలో ఆలస్యాన్ని విడిచిపెట్టు. క్షిప్రం మాతా పితృహి పూజన, శీఘ్రముగా, క్షిప్రమన్నా శీఘ్రమన్నా తొందరగా అని ఒకటే, ఆ తల్లిదండ్రుల యొక్క పూజని చక్కగా చేసుకో. అతః పరం పరమః ధర్మ్యం నాణ్యం పశ్యామి కంచన. తల్లిదండ్రుల్ని చక్కగా సేవ చేసి వాళ్ళని మనం
దైవం ఏ విధంగా అయితే మనం పూజ చేస్తున్నామో అంతకంటే ఎక్కువగా ఆదరించినట్లయితే ఈ లోకంలో ఎన్ని ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలన్నీ కూడా ఇటువంటి సేవకు సమానమో లేవు అని చెప్తూ ఉన్నారు. సర్వార్థ సంభవో దేహ జనిత పోషితో యతః న తయోర్యాతి నివేశం పుత్రోర్మత్యం శతాయుషాం యతః తయోః ఆత్మజకల్ప ఆత్మనా చ ధనేన చ వృత్తిం న దద్యాత్ ప్రోక్తం స్వామాంసం ఖాదయంతి. సర్వార్థ సంభవ దేహ ఈ యొక్క సమస్త సంసారంలో మూలి ఏమిటంటే ఈ శరీరం. ఈ సమస్త సంసార విశేషంలో మూల ఏమిటి? శరీరం. అందుకే ఊర్ధ్వమూలం అధం శేరం. మరి ఈ శరీరం అనే వృక్షమైన మాట మనకి దీన్ని ఒక వృక్షంగా పోల్చినారు. ఇంకా ఈ శరీరాన్ని ఏ విధంగా పోల్చారు? నావగా పోల్చినారు. మరి ఈ శరీరం ఉంటేనే ఏ పనైనా మనం చేయగలం. ఈ శరీరం ఉంటేనే మానవుడు అంటాం. ఈ శరీరం లేకపోతే మానవుడని అనం. అందుచేత ఇటువంటి శరీరము జనిత పోషితో యతః ఇటువంటి శరీరాన్ని చక్కగా తల్లి వసగింది కాబట్టి తల్లిదండ్రుల యొక్క శుక్రసూనితముల ద్వారా తల్లి ద్వారా ఇది జనితమైంది. నా తయోర్యాతి నిర్వశం పుత్రోహమత్యశతాయుషా. ఈ విధంగా మనకి పూర్ణాయుద్ధం ఉంటే మనకి శతాయుష 100 సంవత్సరాలు మనం బ్రతుకుతాం. ఇటువంటి విశేషాన్ని తయోః ఆత్మజ్ఞకల్ప ఆత్మనా చ ధనేన చ వృత్తిం. అందుచేత ఎవరైతే చక్కగా వారికి ఏ సమయంలో ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరమైనటువంటి విషయాన్ని చక్కగా మనం అందిస్తూ ఉన్నామో అంతకంటే స్వర్గలోక ప్రాప్తి ఇంకోటి లేదు. దాని ద్వారానే మనకి స్వర్గం అన్నటువంటిది కలుగుతుందన్నమాట. అలాగే ఏది సేవ చేయకుండా అటువంటి వాళ్ళను మన హీనంగా చూసి ఆ సేవా భోజనాలు కూడా సరైనటువంటి విషయం లేకుంటుంటే ఇటువంటి వారికి ఏం చేస్తాయంటే యమరాజట ఆ దూత ద్వారా వీడి యొక్క మాంసాన్ని ఆ దూతల ద్వారా తినిపిస్తాడట. తెలిసిందా? ఇది ఎందుకు పనికిరాదు కదా. ఇంకా ఏతనా శరీరంలో కూడా వీడి మాంసాన్ని దూతల ద్వారా తినిపిస్తాడట. అది చెప్తున్నారనమాట. ఇంకంతకంటే ఇంకా ఎక్కువే ఉంది. మన శరీరం పావనం కావాలి, కానీ ఆ పావనమైనటువంటి విషయానికి వెళ్తే ఇంకేముంది? సర్వేషామపి పూజ్యానాం పితా వంద్యో మహాన్ గురుః పితుశతగుణైర్మాత గర్భధారణ పోషణాత్. మనం లోకములో పూజనీయులు అనేక మంది ఉన్నారు. మరి ఇతరమైనటువంటి వాళ్ళకి మనం ఏదైతే నమస్కారాలు చేస్తూ ఉన్నామో పూజనీయులకి వాళ్ళందరికీ కూడా ఒక 100 సార్లు నమస్కారం చేస్తే ఎంతో 100 సార్లు లేకపోతే 1000 సార్లు అని చేస్తున్నాం, పర్వాలేదు. చేస్తే ఎంతో ఒక్క తండ్రికి నమస్కారం చేస్తే అంత పరిశ్రమ. లోకములో ఎవరు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమాధ్యం అన్నారు కదా. దేవతలని ద్విజులని గురువులని పూజించమని చెప్పినారు. మరి అటువంటి వారికి మనము మహా గొప్పదైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉదాహరణ 100 సార్లే తీసుకొని ఏమైంది, ఒక 100 సార్లు వాళ్ళకి నమస్కారం చేస్తే ఎంతో అది ఎప్పుడూ మనకు తటస్థం అవుతుంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు పెద్ద పెద్ద మహాత్ములు వాళ్ళేవి. అలాంటి వాళ్ళకి 100 సార్లు మనం చేస్తే 100 మందికి చేస్తే ఎంతో
ఒక్క తండ్రికి ఒక్కసారి నమస్కారం చేస్తే అంత ఫలితం. అది పితుశతగుణేర్మాత. మరి తండ్రికి 100 సార్లు నమస్కారం చేస్తే ఎంత ఫలితమో తల్లికి ఒక్కసారి నమస్కారం చేస్తే అంత ఫలితం. తెలుస్తుందే అందరూ. అందుకని ఇప్పుడు పిల్లలందరికీ ఏమి తెల్లవారులేసుకొని ఏమి నేర్పాలి? ముందు తల్లిదండ్రులకి నమస్కారం చేయించేది నేర్పాలి. ఆ నేర్పితే ఏమి సిగ్గు అని మనం నేర్పదు సిగ్గు మళ్ళీ మనకి అవి ఉండకూడదు. ఇప్పుడు మనకి తక్కువ. ఉత్తరాదిలో కానీ మహారాష్ట్రలో కానీ వాళ్ళకి చాలా విశేషం. ముందు లేవగానే వాళ్ళకి నమస్కారం ఇంట్లో చేయిస్తారు. తర్వాత అత్తగారు మామగారులు ఉంటారు కదా, వాళ్ళందరికీ నమస్కారం అందరికీ ముందు చేయిస్తారు. అది మనకి అభ్యాసం రావాలి. మనం అభ్యాసం ఏమి రావాలి? ఆ విధంగా అభ్యాసం రావాలి. ఎప్పుడు అభ్యాసం వీళ్ళకి వచ్చిందో వీళ్ళకి మొదటి రోజు ఇక్కడి నుంచే ఒక మృదుత్వమును, ఒక సరళత్వమును, ఒక వినయ విధేయతన అన్ని అభ్యాసానికి వస్తూ ఉంటుంటాయి. అందుచేత ఇంకా రేపటి నుంచి ఏం చేయాలి? అందరూ మాకు మేమే నమస్కారం చేయించుకోవడం అనుకోకూడదు. వాళ్ళకి అభ్యాసం పెట్టుండాలా? ఇతరుల నుంచి చెప్పి మీరు నమస్కారం చేయించుకోకూడదా అని, మీరు నాకు చేయండి అని పిల్లలకు మాత్రం మనం అభ్యాసం పెట్టాలి. అప్పుడే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. పతితాహి గురవస్తాజ్య మాతాచన కథంచన గర్భధారణ పోషాభ్యాం తేన మాతా గరీయసి. లోపల చెప్తున్నారు, ఒకవేళ గురువు అనేటువంటి వాడి పతితుడైనా ఆయన్ని వదిలిపెట్టి వచ్చాట. కానీ ఏమి తల్లి పతితులైనా సరే ఎప్పుడు వదలడం మాత్రం అది మంచిదే కాదట. అంత శక్తి అన్నమాట. అది చెప్పారు. పతితాహి గురవస్త్యాజ్య మాతాచన కథంచన. అంత గొప్పది. అందుచేత ఆ విషయాన్ని మనకి వ్యక్తం చేస్తున్నారు. మరి ఇటువంటి విషయాలు ఉన్న చేత 3-4 మనకి వేదంలో చక్కగా మొట్టమొదటి పెట్టినారనమాట వాళ్ళు. మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ. ఎందుకు అంటే మొట్టమొదటి శిక్షణ ఇచ్చేది తల్లిలోనే ఉంది. అది ఇచ్చేది తీర్చిదిద్దాలి అంటే స్టార్టింగ్ పాయింట్లోనే మనం ఏం చేయాలి? వాళ్ళకి చక్కగా కొంచెం జ్ఞానం వచ్చేసరికి కొన్ని విషయాలు చెబుతూ ఉంటుండాలి. అప్పుడే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు. అప్పుడే వాళ్ళు ఒక నియమబద్ధమైన విషయం వస్తారు చిన్నప్పటి నుండే. ఇక వాళ్ళు ఎక్కడున్నా నియమమే. వాళ్ళు ఏ ఆఫీసులో ఉన్న ఆ నియమాన్ని తప్పరు. నియమరహితులను కూడా నియమం చేసే కెపాసిటీ వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే చిన్నతనం నుండి తనకు అనుష్ఠానం ఉంది కాబట్టి ఆ అనుష్ఠానం వైపు చూసి పక్కవాడు వెంటనే ఏమి అలా కాల్చాపు కూర్చోండి కూడా వీళ్ళు వెళ్ళేసరికి చెప్పక్కర్లే వాడు తీసి మటాలు వేసుకుంటాడు అనమాట. కాల్చాపు కూర్చోడు కూడా వీళ్ళు వెళ్ళేసరికి తీసి వేసుకుంటాడు. ఎందుకంటే వీరి యొక్క అనుష్ఠాన బలము అలాంటి చిన్నప్పటి నుండి ఎవరి దగ్గర అనుష్ఠానం ఉంటుందో వారిని చూసేసరికి వాళ్ళు సర్దుకుంటారు. లేదు చెప్తే ఇంకా జీవితంలో మళ్ళీ అటువంటిది లేకుండా చేస్తూ ఉంటుంటారు. అందుచేత ఇది మనకి ఈ విధమైనటువంటిది ఎవరి రుణమైనా తీర్చుకోగలం కానీ ఏమంటారు అందరూ ఇదంతా మనకి తెలిసిందే. తెలిసే అప్పుడప్పుడు మన పప్పులో ఆలు వేస్తూ ఉంటుంటాం అందుకే వాళ్ళు చెప్పారు అదే దానికి బ్రహ్మగ్నేచ సురాపేచ చౌరే భగ్నం వ్రతే తథా నిష్కృతి విహితా రాజన్ కృతఘ్నే నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య పాపం చేసేవాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది. సురాపానం చేసేవాడికి కూడా ప్రాయశ్చిత్తం
ఉన్నది. చౌరే భగ్నం చౌరే దొంగతనం చేసేవాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉన్నది. భగ్నవ్రతే తదు అలాగని చెప్పి దొంగతనం పేరు ప్రాయశ్చిత్తం చేసుకోవడం కాదు. అది ఇక ప్రాయశ్చిత్తం పర్వాలేదు వెళ్ళి అనుకోండి, దొరికిపోతే ఏమవుతాం. ఒక దొంగ ఉన్నాడు, ఓ జ్యోతిష్కుడు బోర్డు పెట్టాడు ఒక దగ్గర, మంచి ముహూర్తములు చెప్పబడును అని. ఏమని చెప్పబడును అని. వీడు దొంగ వెళ్ళిపోతుడు చూశాడు ఆ బోర్డు. ఏమిట్రా వీడు మంచి ముహూర్తం అంటున్నాడు, మంచి ముహూర్తం పెడితే మనకు కూడా మంచిదే కదా. అందుకని అందరూ వెళ్ళిపోయిన తర్వాత వీడు వెళ్ళి అయ్యా తమ బోర్డు చూశాను, తమలాంటి వాళ్ళు ఎక్కడా లేరని తెలిసిపోయింది, చాలా దగ్గర విన్నాను, మీరు పెట్టిన ముహూర్తం ఏది ఫెయిల్ కాలేదని ఇంతవరకు కూడా మాకు తెలిసినాయి, అందుచేత ఒక మంచి ముహూర్తం మాకు పెట్టాలి. ఈయన అనుకోండి ఏమిటో పెళ్ళా, గృహప్రవేశమా, లేకపోతే తాంబూలం ఇచ్చుకోవడమా, ఏమా ఈయనలో అనుకుంటున్నాడు. ఆయన అన్నాడు అందరూ వెళ్ళిపోయారు కదా అంటున్నాడు. ఎవరు? దొంగ. అందరూ వెళ్ళిపోయారు అన్నాడు. అయితే రహస్యం ఉన్నాడు, ఏమీ లేదు, నేను చాలా జనం నుంచి ఎప్పుడు దొంగతనం చేస్తుంటాను, అయితే ఈసారి మంచి ముహూర్తం, ఎంత ధనం ఎక్కువ వచ్చే ముహూర్తం పెట్టాలన్నాడు. ఏమన్నాడు? ధనం ఎక్కువ వచ్చే ముహూర్తం పెట్టాలి. అయితే ధనం ఎక్కువ వచ్చే ముహూర్తాన్ని, ఈ ముహూర్తాలు ఇప్పుడు పెట్టే కాదయ్యా బాబు, ఏవో శుభకార్యాలకి ముహూర్తాలు కానీ దొంగతనానికి ముహూర్తాలు ఇంతవరకు కూడా ఎక్కడ రాసి కూడా లేవు, ఇది నా వల్ల కానీ కాదు పొమ్మన్నాడు. పొమ్మంటే మాది వదులుతాడేంటి? అయ్యో ఈ ముహూర్తాలు చెప్పి మీకు ఏమొస్తుంది చెప్పండి, ఎన్నాళ్ళు ఈ ముహూర్తం పెడితే ఇచ్చేది అంతే 11 రూపాయలు దక్షిణ, అంతకని ఎక్కువ ఇస్తారా? రోజు 10 మంది వస్తే 100 అవుతుంది, నెలకు 3. ఇది కాదు, నేను ఈరోజు రాజుగారి ఖజానాకి వెళ్తున్నా, ఖజానా నాకు ఏమొచ్చిందో లాభం అందులో నీకు సగం ఇచ్చేస్తానన్నాడు. వాడి బుద్ధి కొంచెం తిరిగింది. ఏమో ఈ 10 కోట్లు తెస్తే 5 కోట్లు, 10 రత్నాలు తెస్తే 5 రత్నాలు, నాకు ఏది లభిస్తే అందులో సగం గ్యారంటీ అన్నాడు. ఎవరు? సరే వీడు దానికోసం గంట సేపు తారాబలం చంద్రబలం, ఆ లగ్నంలో ఉచ్చిస్తాను ఎవడున్నాడు, నిచ్చిస్తాను ఎవడున్నాడు అన్నీ చూసి మాత్రం పెట్టినాడు. ఇక పెట్టేసి ముహూర్తానికి పెట్టాడు. 1:31 అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత 38 నిమిషాలకి 45 నిమిషాలు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి ధనం పట్టుకోవడం ఎన్ని గంటల కంటే 2 గంటల 5 నిమిషాలు పట్టుకోవాలి. అన్నీ ముహూర్తాలే. సరే మొత్తం మీద ఈ ముహూర్తానికి వెళ్ళాడు. ఏ ముహూర్తం పెట్టాడో 1:31 ముహూర్తం, చాలా గొప్ప ముహూర్తం. అందరూ నిద్రపోతున్నారు. రాజుగారు ఖజానా పెట్టి కాపలా వాళ్ళందరూ నిద్రపోతున్నారు. నిద్రపోయేసరికి ఆ రోజు ఏమిటో మరి ఆ విశేషం కానీ ఖజానా తాళాలు కూడా దానికి తగిలించుండిపోయాయి. ఈ ముహూర్తం అలాంటిది అనమాట. వెంటనే లోనకి వెళ్ళాడు. కరెక్ట్ టైం చూసుకుంటున్నాడు. ఇంకా టైం ఉంది కాబట్టి ఖజానా కోలడం లేదు. 5 నిమిషాలు ఆగినాడు. 5 నిమిషాలు 2 గంటలకే లోపల ఉన్నాడు. ఇంకా 5 నిమిషాలు అవ్వాలి. మనం ఎలా పెళ్ళికి ముహూర్తం ఉందా, పంతులు గారు అయిందా లేదా అని చూస్తూనే ఉంటుంటే ఆగండి అంట, మీకు ఏం తొందర వచ్చింది, 1 నిమిషం ఉందనా. ఆ విధంగా ఈయన కూడా 2:05 తీసినాడు. ఇక తీస్తే ఇక ఓ ఏమి డబ్బులన్నీ ఎంత ముహూర్త బలం అనుకోని మూటలు కడుతూనే ఉన్నాడు. కానీ తృప్తి రావడం లే. అప్పటికి ఎలాగ 4:30-5 వరకు ఎన్ని మూటలు కడుతున్నాడో అర్థమే లేదు. ఇంక ఈ ముహూర్త బలం దొరుకుతుందో దొరకదో. సరే 5:30 పాతకు వారిసేపు వచ్చేసినారు. అక్కడ రావాల్సినటువంటి వాళ్ళు చూడడానికి వస్తారు తెల్లవారి. వీళ్ళందరూ వచ్చేసరికి మొత్తం మీద ఆ మూటలతో బయటికి వెళ్ళలేదు. ఇంకా మంచి ముహూర్తం దొరకదని మూటలు కట్టడమే సరిపోతుంది 5:30-6 వరకు. సరే అప్పుడే దొరికిపోయినాడు. ఎవరు? దొంగ. ఇక దొరికిపోయిన తర్వాత రాజుగారి దగ్గరికి నేను తీసుకెళ్ళినారు. ఇక తీసుకెళ్ళిన తర్వాత రాజుగారు ఏమిటయ్యా ఈ పని, ఇంకేమో నోరెత్తాడు. పాపం దొరికిపోయింది నోరెత్తాడు. దొరకకపోతే దూరం అంటే నేను కాదు వాడని చెప్పచ్చు, కానీ దగ్గరికి వచ్చింది ఎవరు దొరెత్తా. ఇక అంతే దొరికిపోయిన తర్వాత సరే వీడికి ఇంకేమీ లాభం లేదు. ఒక 100 కొరడా దెబ్బలు గట్టిగా ఒళ్ళు ముద్దయిపోయినట్టు కొట్టాలి.
తర్వాత సంగతి మళ్ళీ ఆలోచన చేసుకుందాం, ఇప్పుడు ఈవేళ చాలు 100 దెబ్బలు అన్నాడు. అయితే ఆయన అన్నాడు, ఆగండి అన్నాడు. ఎందుకు అంటే దీంట్లో తేడా ఉంది, నాకు ఏదైతే దొరుకుతుందో దానికి సగం ఇస్తాను ఒకరితో చెప్పినాను, అందుకని ఇప్పుడు ఆయన కౌలు పెట్టారన్నాడు. అదెవడు అన్నాడు, ఫలాని జ్యోతిష్కుడు అన్నాడు. ఏమిటి ఆ సంగతి అన్నాడు. రాజుగారు వాడిని కౌలు పెట్టినారు. ఇది ఇప్పుడు మొత్తం ఏం పోయి ఉన్నది, కాస్త ఓడింది, ఇప్పుడు ఇద్దరం పంచుకోవాలన్నాడు. వీడికి 50, ఆయనకి 50, ఈయనకి 50, మొత్తం మీద దొరికినాయి. ఇప్పుడు ఆ దొంగతనం చేసిందని ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే 100 దెబ్బలు. అక్కడికి ఆ దొంగ బుద్ధికి ప్రాయశ్చిత్తానికి అది పోతుందట. ఈ విధంగా మరి ఒక్కసారి బ్రహ్మహత్య పాతకం చేస్తే ఆయన ఎవడు, దేవేంద్రుడు చక్కగా అడవిలోకి వెళ్ళి 6 మాసాలు జపధ్యానాలు చేసి ఉంటే 1 సంవత్సరం కాలం ఉండిపోయినాడు ఇక్కడ అడవిలో. అప్పటికి ఆయన పాపం పోయింది. ఇలాగ పాపాలన్నీ కూడా మనం పటాపంచలన్నీ చేసుకోవచ్చు ఏమి, కానీ ఈ యొక్క ఎవరైతే ఇంత మనకి చక్కనైనటువంటి ఈ శరీరాన్ని ఇచ్చి అంత చేసి ఆ కృతజ్ఞతాభావం లేకుండా ఎవడు కృతజ్ఞుడు అవుతాడో వాడికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. ప్రాయశ్చిత్తం కూడా వాడికే లేదు. మరి ఈ ధర్మాలన్నీ ముందు తెలుసుకునేవారు వేదాధ్యయనం చేసేటప్పుడు. అందుకే వాళ్ళు తోలనాడుకుంటా ఇంట్లో ఎవరిని ఎలా చూసుకోవాలో, అక్కని ఎలా చూసుకోవాలో, చెల్లెల్ని ఎలా చూసుకోవాలో, తల్లిని ఎలా చూసుకోవాలో, స్నేహితుని ఎలా చూసుకోవాలో ఇదిగా ఉండేవారు. వారికి ఎప్పుడు నరకం లేదు, వెళ్తే స్వర్గానికి వెళ్ళడం, మళ్ళీ వస్తే ఇటువంటి ఇంట్లో పుట్టడం పోవడమే. తెలుస్తుందా? ఇది విశేషమన్నమాట. ప్రాయశ్చిత్తం లేదంటే ఇంకా మరి దానివల్ల ఇంకో పూర్తి కష్టమైపోయింది కదా అంటారు కొంతమంది. ఇప్పుడు ప్రాయశ్చిత్తమే లేకపోతే ఇంకెందుకు ఇంక చేసుకోండి పని. ప్రాయశ్చిత్తం ఉంటే ప్రాయశ్చిత్త అనంతరము మరలా మానవ జన్మే వస్తుంది. ఇక ప్రాయశ్చిత్తమే లేని వాడికి మానవ జన్మే లేదు. ఇది లెక్కేసుకోవాలి. లేకపోతే ప్రాయశ్చిత్తం లేకపోతే ఇంకా మంచిది కదా. అయిగా మనకి ఎన్ని తప్పులు చేసినా ప్రాయశ్చిత్తం లేకుండా అయిపోయింది అనుకుంటున్నాం. ప్రాయశ్చిత్తం ఉంటే సంస్కరింపబడి మానవ జన్మ అనేది వస్తుంది. ఇక ప్రాయశ్చిత్తమే లేదంటే ఇంకేముంటుంటుంది, ఈ పశుపక్ష జన్మ కూడా రాదు. ఏమండి దానివల్ల ఇక వాటికి కూడా కొంత వ్యవధి ఉంటుంది. వీరు ఏమిటి మాటిమాటికి పుట్టడం, మాటిమాటికే చావాలి, అలాంటి జీవులు. అందుకని ఇటువంటివి మనకి రాకూడదు. అందుకని మనం ఈ విషయాలన్నీ చక్కగా తెలుసుకోవాలి. విషయం అనేది మనకు తెలియ కాదు, తెలిసింది గట్టిపడలే. మనకి వింటూ ఉంటుంటే గట్టిపడతాయి. ఇవన్నీ మనకు తెలియవా? దుర్యోధనుడికి తెలియదా? తెలుసు. అది గట్టిపడక అందుకే ఆయన తెలిసినటువంటి అజ్ఞానం, తెలిసిన అజ్ఞానం అన్నారు ఎవరినే, తెలియని అజ్ఞానం అన్నారు రావణాసురుడు. ఇప్పుడు తెలుగులో అంటారు తెలిసిన మూర్ఖుడు దుర్యోధనుడు, తెలియని మూర్ఖుడు రావణాసురుడు. అంటే ధర్మాలన్నీ తెలుసు, తెలిసినా సరే పరసొత్తు ఆక్రమించుకున్నాడు. ఇంకా కొంతమంది తెలిసిన వాడు రావణాసురుడు, తెలియనివాడు దుర్యోధనుడు. అట్నుంచి ఇటు కూడా కొంతమంది అన్నీ తెలుసు. ఎవరికి? రావణాసురుడు. రావణుడు తెలియదా? రావణుడికి అన్నీ తెలుసు. చక్కగా బ్రహ్మాండమైన ఆయనలా పూజలు చేసేవాడు ఎవరు లేడు. 1,000 లింగాలకు అర్చన చేసి తర్వాత కాఫీ పొట్టి తాగేవాడు ఎవరు? రావణాసురుడు. ఇప్పుడు తెల్లవారి ముందు బెడ్ కాఫీ అయిపోయి తర్వాత పూజలు మనవి. షుగర్ లెస్ అన్నీ ఉన్నోళ్ళు అవి తాగాలండి. ఇప్పుడు అన్ని పెట్టుకుంటే అవదు. అయితే మరి అది తెలిసినాడు కాదా ఆయన. మండోదరి ఏమంటుంది రావణాసుడితో, ఎందుకు వెళ్ళి అశోకవనం కింద అరిచి వస్తున్నావు నోరు పడిపోయినట్టుగా? ఆ అరుపు కన్నా నీ దగ్గర అనేకమైన దివ్యరూపాలు ధరించే శక్తి ఉంది కదా. దివ్యరూపాల శక్తి ధరించే శక్తి
ఆ శ్రీరామచంద్రుని యొక్క రూపాన్ని చక్కగా ధరించుకొని అట్లా వస్తూ ఉంటుంటే ఇక వచ్చావా నాథా నీ కాలం పట్టుకుంటుంది కదా. ఎవరు? సీతాదేవి పట్టుకుంటారు కదా. ఎందుకు ఇది పిచ్చిదారి? ఈ పిచ్చిదానికి ఏం తెలుసా? ఆ రాముడి వేషం నేనే ధరిస్తే ఈ యథోబుద్ధి నాకు ఎప్పుడైనా మళ్ళీ వస్తుందా అన్న. ఆ రాముడి దగ్గర ఈ కాముడు ఉండడు. ఆ వేషం నేను వేసుకుంటే ఈ పిచ్చి బుద్ధి నాకు కలుగుతుంది. ఇప్పుడు తెలిసినోడు తెలియని వాడు. ఇప్పుడు తెలిసిన మూర్ఖుడు రావడాసుడు అంటారు కొంతమంది, తెలియని మూర్ఖుడు ఈ విధంగా. అందుచేత మనం ఇవన్నీ ధర్మాలని చక్కగా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవడమే ధర్మో రక్షతి రక్షిత. అంతే. ధర్మాన్ని ఒక చక్రం అది కింద వాడిపోతుండే పట్టుకుంటుంటే ఏమిటి రక్షించినట్టేమో అనుకుంటాం మనం. అక్కడ ధర్మచక్రం అని పెట్టుకున్నాం, అది కింద పడిపోతుంది కాబట్టి దాన్ని పట్టుకుంటే రక్షించినట్టు అయిపోతుంది. కాదు ఇక్కడ మన నిత్య జీవితంలో నడవలసినటువంటి నడక ఏ ధర్మాలు అయితే ఉన్నాయో ఆ ధర్మాన్ని స్వీకరించాలి. మరి ఇంటికి వెళ్ళి రచ్చగెళ్ళమంటే ఎలాగా? కొంతమంది ఇంటికి ఉపకారి ఊరికి మాల తెగులు అంటారట. ఇంటికి వెళ్ళి రక్కగెళ్తారంటే ఇంటిలో మనం చేయవలసిన కర్తవ్యాన్ని అంతా చెయ్యాలి. ఇది వదిలేస్తాం, పక్కవాడికి నీతే చెప్తున్నాం. ఈడేమో తండ్రికి ఏమో ఏమే మూతి మీద గెంజిపోయాడు, పక్కవాడికి ఏమి రాడు జన్మెత్తుకున్న తల్లిదండ్రులు పోయిన జన్మ ఇది ఒక జన్మ అంటాడు. అది దీన్నే శ్రీరంగనీతులు అంటారు మనవాడు. ఇదే జన్మ అంటాడు. ఇదేమిటిది మరి? ఇదేమిటిది? ఇలా ఉండకూడదు అన్నమాట. అందుకోసం ఎందుకు అంటే ఆ విషయాలు మనకి అంత దృఢంగా సంపాదించుకోవాలి. అప్పుడే మనకి చక్కగా అన్ని విషయాల్లో చక్కగా ఉంటుంది. అందుచేత ఈ విధంగా ఈ విషయాన్ని చక్కగా మనం తెలుసుకుంటూ అందరము సత్కర్మనిష్ఠులమై భగవద్భక్తులమై ఆత్మవిజ్ఞాన సంపన్నులమై బ్రహ్మానందముతో విరాజిల్లినట్లు ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మను అందరికిచ్చి సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.